సోమవారం కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా గారికి ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సెస్ అండ్ నర్సింగ్ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు భాస్కర్ నాయుడు కర్నూలు జిల్లాలోని నర్సింగ్ కళాశాలలు కౌన్సిలింగ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న అక్రమ అడ్మిషన్స్ గురించి, అదేవిధంగా ఎగ్జామ్ ఫీజుల, బస్ ఫీజుల, క్లినికల్ ఫీజుల విషయంలో నర్సింగ్ కళాశాలల యాజమాన్యాలు పాల్పడుతున్న అవినీతిని గూర్చి ఫీజుల దందా విషయమై కలెక్టర్కి వివరించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్పందిస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్ఓ గారికి ఆదేశించడం జరిగింది. ఈ సందర్భంగా నర్సింగ్ నాయకుడు భాస్కర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ నర్సింగ్ వ్యవస్థలో అక్రమాలను అరికట్టాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెలియజేశారు. అనంతరం నర్సింగ్ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు భాస్కర్ నాయుడు మాట్లాడారు. కర్నూలులోని ప్రైవేట్ నర్సింగ్ కళాశాలల అక్రమ అడ్మిషన్లు, కౌన్సిలింగ్ కు విరుద్ధంగా అడ్మిషన్లు చేసుకుంటా ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయమని చెప్పేసి తెలియజేస్తున్నాను. డిఎంఎన్డిహెచ్ఓ వైద్య అధికారుల నిర్లక్ష్యం. ఇంకొకటి, ఎగ్జామ్ ఫీజులు వచ్చేసి ఫస్ట్ ఇయర్ కి 300, 400, 500 ఉంటే వీళ్ళు మాత్రం ప్రైవేట్ కాలేజీలలో ప్రతి కాలేజీలో 10,000, 6,000, 5,000 ఇంత అధికంగా ఫీజులు ఎక్కువ తీసుకుంటున్నారు. వైద్య అధికారుల నిర్లక్ష్యం. ఎందుకు ఈరోజు కలెక్టర్ కి రిప్రజెంటేషన్ ఇవ్వగా ఇంత ఫీజులు తీసుకుంటున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పేసి కలెక్టర్ గారు డిఎంఎన్డిహెచ్ఓ గారికి చెప్పి డిఎంఎన్డిహెచ్ఓ గారు ప్రైవేట్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా ఇది చాలా తప్పని చెప్పేసి చెప్తా ఉన్నాను. సర్టిఫికేట్లు తీసుకొని పిల్లలవి, అక్రమ అడ్మిషన్లకు గురైన పిల్లలవి, వాళ్ళు కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్ ఉన్నా కూడా లేదు, సీట్ అలాట్మెంట్ అయిందని చెప్పి అడ్మిషన్ ఫీజులు, ఆ ఫీజులు అంటూ కాలేజీకి వచ్చినా రాకపోయినా వాళ్ళకు మాత్రం ట్రైనింగ్ సర్టిఫికేట్లు. ఇది ఎంతవరకు న్యాయం? ఏం చేస్తున్నారు అధికారులు? క్లినికల్ ఫీజు మనకు గవర్నమెంట్ లో 500 నుంచి 1000 రూపాయలు కట్టేది ఉంటుంది. ఈ ప్రైవేట్ నర్సింగ్ కళాశాలలో మాత్రం 5,000, 10,000 తీసుకుంటా ఉన్నారు. ప్రతిదీ ఎవిడెన్స్ కలెక్టర్ గారికి పొందుపరిచి ఇచ్చాను. వీటిపై ఖచ్చితంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. లేని పక్షంలో ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సెస్ నర్సింగ్ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని తెలియజేస్తున్నాను. నా పేరు భాస్కర్ నాయుడు, రాష్ట్ర ఉపాధ్యక్షులు.